దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం అనుకోవచ్చు మన జీవితాల్లో, అయ్యో ఏంటి నా జీవితం ఈ విధంగా అయిపోయింది, నా జీవితంలో ఎదుగుదల లేదా, నా జీవితంలో ఫలాలు లేవా, నా జీవితంలో అభివృద్ధి లేదా, ఆశీర్వాదం లేదా అని మనము అనేకసార్లు ఎంతో వేదన పడుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాము. మనుషులు కనుక మనకు ఒకసారి సాయం చేసినప్పుడు, లేకపోతే సాయం చేస్తానని చెప్పినప్పుడు వారు చెయ్యకపోవచ్చు. కానీ దేవాతి దేవుడు మనకి నిజముగా గనక ఒక్కసారి ఆయన మాట ఇస్తే గనక, ఎంత గొప్ప దేవుడండి! మన దేవుడు గనక మాట ఇచ్చినట్లయితే ఆయన మాట తప్పేటువంటి దేవుడు అస్సలే కాదు. మన దేవుడు వాగ్దానం చేస్తే అది నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. ఈ దినాన్న దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడో, ఇదిగో మీ యొక్క ప్రతి ఒక్క అవసరం నేను సఫలపరుస్తాను, ఇదిగో మీకు నేను ఫలాలు ఇస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. సంఖ్యాకాండము 23:19 చూస్తే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. అవును కదండి, అబద్ధం ఆడటానికి దేవుడు ఏమైనా ఆయన మానవుడు కాదు. ఒక్కసారి మాట ఇస్తే, మనం నోరు తెరిస్తే అబద్ధాలే. మాటికి క్షణానికి అబద్ధాలు ఆడుతూ ఉంటామని మనం. కానీ మన దేవుడు అబద్ధమాడుటకైనా నరుడు కాడు, పశ్చాత్తపడుటకైన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా? అవును కదా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు గనక ఆయన చెప్తే చాలు, ఇదిగో ఆయన చేస్తాడు. మన జీవితాల్ని మలుస్తాడు, ఆయన జీవితాల్ని మారుస్తాడు. మన స్థితిగతుల్ని, మన పరిస్థితుల్ని ఆయనే మార్చేవాడు. అందుకే ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో మన జీవితాల్ని స్థాపించేవాడు, స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు, ఆశీర్వదించేవాడు ఆయనే. ఆయన మాట ఇస్తే స్థాపింపకుండా ఉంటాడా? ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను. దేవుడు ఒక్కసారి దీవించమని సెలవిచ్చినప్పుడు, ఆయన మాటే శాసనం కదండి. ఆయన మాట సెలవిస్తే చాలు, ఆయన ఆజ్ఞాపిస్తే చాలు, గొప్ప కార్యములు జరుగుతాయి. ఆయన దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. ఒక్కసారి దేవుడు దీవించిన తర్వాత దాన్ని ఎవడు కూడా మార్చలేడండి. ఎవరు కూడా మార్చలేరు. ఎవరైనా సరే మనకి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు, ఇదిగో పలానోళ్ళు వాళ్ళ అలాగని చెప్పేసి ఇచ్చేటువంటి వారి యొక్క మనసుని వారు మార్చేస్తారేమో. కానీ దేవుడు ఒక్కసారి దీవించి ఆశీర్వదించినప్పుడు మరలా ఎవ్వడు కూడా దాన్ని మార్చలేడు. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, మనలో కూడా దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడు మనల్ని అభివృద్ధి పరచాలంటే మనలో ఎటువంటి దోషం ఉండకూడదు, ఎటువంటి పాపం ఉండకూడదు, ఎటువంటి చెడుతనం ఉండకూడదు, ఎటువంటి దుష్టత్వము మనలో ఉండకూడదు. అయితే దేవాతి దేవుడు వాగ్దానం చేస్తే నెరవేర్చేటట్టు గొప్ప దేవుడు కదా. దేవుడు నా జీవితం పట్ల, ఇదిగో ఈ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు, నన్ను అభివృద్ధి పరుస్తున్నాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, దేవుని యొక్క వాక్యం సాగుతుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. రోమేలకు రాసినటువంటి పత్రిక 4:19 చూస్తే, మరియు అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక, ఎవరో అబ్రహాము గారు విశ్వాసమునందు ఆయన శారీరకంగా బలహీనుడు అయిపోయాడు, కానీ విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, అతనిలోనికి అవిశ్వాసము రాలేదు, సందేహము రాలేదు. మనం ఏదైనా ఒక పని తలపెడుతున్నప్పుడు, ప్రభువా నా జీవితంలో నా జీవితాన్ని
ఇదిగో తండ్రి, నా స్థితిగతుల్ని మార్చేవాడు నీవే కదా. నాలోనికి అపనమ్మకము, నాలోనికి సందేహాలు, అవిశ్వాసము రాకుండా నాకు సహాయం చేయండి ప్రభువా అని మనం అడిగినప్పుడండి, దేవుడు మనం ఏదైతే తలపెట్టుకున్నామో, ఏదైతే మనం మన జీవితాల్లో సఫలపరచాలనుకున్నామో, ఆస్వాదించబడాలనుకుంటున్నామో, ఏదైతే వాగ్దానమో దేవుడు మన జీవితంలో నెరవేర్చాలనుకున్నాడో, నీవు గనక నమ్మినట్లయితే, సందేహపడకుండా విశ్వాసమందు నువ్వు నిలకడగా స్థిరముగాను ఉండినట్లయితే, ఇదిగో దేవుని యొక్క వాక్యం చేస్తుంది, దేవుడు అబద్ధమాటకు ఆయన నరపుత్రుడు కాదండి. ఆయన వాగ్దానం ఇచ్చినట్లయితే నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. ప్రియా సహోదరి సహోదరా, ఈ ఉదయకాల సమయంలో నిజముగా గనక నీవు నమ్మినట్లయితే, ఇదిగో అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి, ప్రియా సహోదరి సహోదరా, ప్రతి క్షణం కూడా దేవుని మహిమపరచాలి. ఖాళీగా ఉన్నప్పుడు ముసలమ్మ ముచ్చట్లో లేకపోతే ఏవేవో మాట్లాడుకుంటారు కాదు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందాను. ప్రతి క్షణం కూడా మనం దేవుణ్ణి మహిమపరచాలి. పరిశుద్ధుడైన పాపరహితుడైన ఆకాశమును తన యొక్క సింహాసనముగాను, భూమిని తన పాదపీఠంగాను ఏర్పరచుకున్న గొప్ప దేవుడైన, సర్వశక్తివంతుడైన మనం నిత్యము కూడా ఆయన్ని కనుక మహిమపరిచినట్లయితే, ఇదిగో మనము ఆయన వాగ్దానాలు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసం వలన మనం ఏం చేసుకోవాలి, బలాన్ని మనం పొందుకున్నట్లయితే, ఇదిగో అబ్రహాము గారు ఆ విధంగానే బలాన్ని పొందుకున్నాడు, అందుకే నీతిమంతునిగా ఎంచబడ్డాడు. ప్రియ సోదరి సోదరా, నీలో విశ్వాసం ఉందా? నీలో నిలకడ ఉన్నదా? నీలో కనుక ఆ సందేహించేటువంటి ఆ గుణం లేకుండా ఉంటే, అవిశ్వాసం లేకుండా ఉంటే, ఇదిగో దేవుడు మన వాగ్దానాలను నెరవేర్చుటకు సమర్థుడని నువ్వు రూఢిగా విశ్వసించినట్లయితే మనం దాన్ని పొందుకుంటామని మనం ఒక నమ్మకం కలిగి మనం జీవించినట్లయితే, ఇదిగో అది అతనికి ఎంచబడిన అతనికి నిమిత్తము మాత్రము కాదు, కానీ మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వారి యందు విశ్వాసం ఇచ్చిన మనకు ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధం నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడికే లేపడు. అవును, నేను నీతిమంతుని, నేను అపవిత్రుడు కాదు, నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను. నా జీవితంలో ఆయన చేసినటువంటి వాగ్దానాల్ని ఇదిగో నెరవేర్చబోతున్నాడు అని నువ్వు నమ్మినట్లయితే ఆయన సమర్థుడు. ఎస్, ఆయన సమర్థుడు మన జీవితాన్ని మార్చడానికి, మన పరిస్థితుల్ని, ఇదిగో మన కుటుంబాన్ని వెలిగించడానికి, మన బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో లేవనెత్తడానికి ఆయన సమర్థుడు. మనకు సమర్థత లేదేమో, మనకు బలం లేదేమో, మనకు జ్ఞానం లేదేమో, కేవలం నువ్వు విశ్వాసం ఇచ్చినట్లయితే, కేవలం నువ్వు నమ్మినట్లయితే, చూడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లోకాసువార్తలోనే 11వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లోకాసువార్త మనం చూసుకున్నట్లయితే 11వ అధ్యాయము 24వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, మనం ఏదైతే కనుక ప్రభువును అడిగి ఉన్నామో, లోకాసువార్త 11వ అధ్యాయము మార్కు సువార్త, మొట్టమొదటిగా మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు వాగ్దానం చేస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లాను పొంది ఉన్నామని నమ్మడి. మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో విశ్వాసం ఇచ్చి, ప్రభువా ఇదిగో నా జీవితాల్లో నువ్వు ఇవి చేస్తున్నావు ప్రభువా అని మనం నమ్మిక ఉంచినట్లయితే అవి మనం పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రికలో కూడా మనం చూసుకున్నట్లయితే యాకోబు గారు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము
15 చూస్తే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. విశ్వాస సహితమైన ప్రార్థన. మనం ప్రతి క్షణం కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనే మనం చేసినట్లయితే ఆయన ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 11:40 నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతుమని నేను నీతో చెప్పలేదా? అవును కదా ప్రియ సోదరి సోదరుడా, నువ్వెంతవరకు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని, ఇదిగో ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేదేమో. ఈ సమయంలో ఈజ్ విల్లింగ్ టు గివ్ యూ. ఆయన సిద్ధంగా ఉన్నాడో నిన్ను బాగుపరచడానికి, నిన్ను స్వస్థపరచడానికి. ఇదిగో ఆయన వాగ్దానం చేసినటువంటి ఆ ఫలాల్ని నువ్వు పొందుకోవటానికి, నువ్వు ఆస్వాదించబడ్డానికి. ప్రియ సహోదరి సోదరులారా, మనలో ఏ దోషము లేకుండా ఇదిగో మనం ప్రభువునందు కనుక మనం నమ్మిక ఉంచినట్లయితే దేవాతి దేవుడు ఆయన ఏమంటున్నాడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 11వ అధ్యాయము 6వ వచనంలో దేవాతి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన విడిచిపెట్టాడండి. ఆయన విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము కదా. దేవుని యొద్దకు వచ్చినవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవెళ్ళు కదా. నువ్వు నిజంగా దేవుని వెతుకుచున్నావా? నువ్వు దేవుడు వెతుకుతూ దేవుడి దగ్గరికి వస్తూ ఇదిగో ఫలము దయచేవాడని నువ్వు నమ్మినట్లయితే, ప్రభువా నాకు ఫలాలను ఇచ్చేది నువ్వే ప్రభువా, నన్ను ఆస్వాదించేది, నన్ను వృద్ధిపరిచేది, నన్ను బలపరిచేది నీవే ప్రభువా. ఇదిగో నేను ఏ దోషము లేకుండా పాపాన్ని విసర్జించి పవిత్రుడిగా నీకిస్తుంటే బిడ్డగా నేను జీవించాలనుకున్నాను ప్రభువా అని నేను నిజంగా అడిగితే, వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన నెరవేర్చేట్టు గొప్ప దేవుడు. ఆయన దీవించినప్పుడు దాన్ని ఎవ్వడు కూడా మార్చలేడు. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు ఇదిగో మన ప్రక్కన 1000 మంది పడినా, మన కుడి ప్రక్కన 10,000 మంది పడినా సరే మనకి ఏ కీడు కూడా సంభవించదు, మన ఎంతకు రాదు. ఇదిగో ఏ తెగులును నీ గుడారంను సమీపించదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రియ సహోదరి సోదరి, కీర్తన 139 అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా. మన నోటిలోనికి మాట రాకమునిపే ఇదిగో మనకు ఆలోచన పుట్టకమునిపే మన మనసును ఎరిగినటువంటి గొప్ప దేవుడండి. ఎంత గొప్ప దేవుడండి. మనకు తలంపు పుట్టకమునిపే ఆయన ఎరిగి ఉన్నాడంటే నమ్మదగినటువంటి వాడండి. ఆయన నీతిమంతుడు కనుక మనం ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినట్లయితే, ప్రభువా నేను నీ యొద్దకు వస్తున్నానయ్యా, ఇదిగో నీ నమ్మి ఉన్నానయ్యా, ఫలాలను ఇచ్చేవాడు అని నీవే అని నేను ఎటువంటి సందేహం లేకుండా నేను నమ్మించున్నాను ప్రభువా. ఇదిగో అబ్రహాము గారు ప్రభువా 100 ఏళ్ళ వయసు కలిగినప్పుడు ప్రభువా, ఇదిగో తండ్రి శరీరాన్ని సార్ అతడు మృతతుల్యుడైపోయినప్పటికీ కూడా ఇదిగో వాగ్దానం చేసినటువంటి వాడు, చేయగలటువంటి శక్తివంతుడు, సమర్థుడు అని ఆయన రూఢిగా నమ్మి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నా జీవితాన్ని మరుగుపరిచేవాడు, ఇదిగో నా పరిస్థితులు భయంకరమైన స్థితిలో నేను జీవిస్తున్నానయ్యా, ఇదిగో నన్ను అందరూ వదిలేశారయ్యా, నేను ఏకాకిగా ఉన్నాను, నాకు సాయం చేయవాడు నీవే. అవును కదా, కొండల తట్టు నాకళ్ళు ఇచ్చిన నాకు సాయం ఎక్కడి వచ్చును, యెహోవా వల్లే నాకు సాయం కలను కదా. ఇదిగో నీకు మనందరికీ సహాయం కావాలంటే, సహాయం రావాలంటే దేవుని వద్దేనండి. దేవుడే మనకి సహాయం చేయవాడు. అయితే వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి, సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి తప్ప ఇదిగో వాక్యం ఏదో వినేసి దాన్ని ప్రవర్తించకుండా మనం నడుచుకున్నట్లయితే మనం అనుకుంటాం వాగ్దానం చేశారు కదా, ఈ వాగ్దానాలన్నీ నావే కదా అని అనుకోవచ్చు. అవును, వాగ్దానాలన్నీ దేవుడు మన కొరకే బైబిల్ గ్రంథాన్ని వాక్యానుసారంగా నడుచుకోవాలని మన ఎదుటి ఇచ్చున్నాడు. అయితే నీవు నీతిగా, న్యాయంగా, యథార్థంగా నువ్వు జీవించినట్లయితే ఇదిగో ఆయన ఆస్వాదిస్తా అన్నాడు. ఆయన మనకి తోడుగా ఉన్నాడు. చివరిగా చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. లోకా సువార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ చూస్తే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండడం వల్లనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పినాడు. ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక స్త్రీ, ఒక విధవరాలు వస్తుందంట. అయితే అతడు దేవుడికి భయపడలేదు, మనుషులకి భయపడలేదు, తీర్పు తీర్చట్లేదు ఆమెకి.
ఇలాగా ప్రతిరోజు కూడా ఆ విధవరాలు ఆమె దగ్గరికి వెళ్ళి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇంక వెళ్తున్నప్పుడు ఏం చేసిందంట, ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచు వచ్చును, కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. ఎందుకు? ఇతడు దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉన్నాడు కనుక న్యాయం తీర్చలేదు. తరువాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధురాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకుని ఏమనుకున్నాడు, అసలు వీడు దేవుడికే భయపడలేదు, న్యాయాధిపతి మనుషులే లక్ష్య పెట్టట్లేదు. ఒక విధవరాలు పాపం ఇదిగో నాకు నా ప్రతివాదికిని న్యాయం తీర్చండి ప్రతిరోజు వెళ్ళి గోజాడుకుంటుందంటండి. అప్పుడు అనుకున్నాడంట, వీడికే భయం లేదు, భక్తి లేదు. ఇలా ప్రతిరోజు వెళ్తున్నప్పుడు మనసులో అనుకున్నట్టు, అయ్యో ప్రతిరోజు వచ్చి ఈమె బతిమాలుకుంటుంది, గోజాడుతుందని తన మనసులో అనుకున్నాడు, ఈమెకి నేను న్యాయం తీర్చాలి. అంటే ఎందుకు ఈ మాటలనంటే, దేవుని యందు భయము భక్తి లేనటువంటి వాడు ఏమనుకున్నాడో కొంతకాలానికి, ఈమెకి నేను న్యాయం తీర్చాలి, ఈమెకి నేను సహాయం చేయాలి, ఈమె నేను ఆదుకోనాలి అని అనుకున్నాడే. ఒక అన్యాయస్తుడంటే న్యాయాధిపతి వీడు చెప్పాలంటే. అందుకే ఇక్కడ ప్రభువారు ఏమన్నారు, మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడే. ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఏ మాట చెప్పాడు, నేను మనుషులు లక్ష్య పెట్టట్లేదు, దేవుడికి భయపడట్లేదు, అయినా ఈమె ప్రతిరోజు వచ్చి నన్ను గోజాడుతుంది అని ఈమెకి న్యాయం తీర్చాలి అని అనుకున్నాడు కదా. వీడి మనసే మారింది కదా. ఎంత కఠినాత్ముడు, ఎంత భక్తిహీనుడైనా సరే వీడే మనసు మార్చుకున్నాడు కదా అని అంటూ, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదండి. దేవుడి యొక్క ప్రణాళిక లేకుండా జగత్ పునాది వెయ్యబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా. అటువంటి బిడ్డలంట దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దివారాత్రులు, అయ్యో ప్రభువా నా జీవితాన్ని మార్చండియ్యా, నా బిడ్డల పరిస్థితులు మార్చండియ్యా, అయ్యో నాకు ఏమీ లేదయ్యా ఈ లోకంలో నేను నమ్మకంగా జీవించినంత వరకు గొప్పరవా నాకు సహాయం దయచి నాకు తోడుగా ఉండుండయ్యా అని మనం నిజంగా గోజాడినప్పుడు, దివారాత్రులు దేవుని అడుగుతున్నప్పుడు ఆయన న్యాయం తీర్చకుండా ఉంటాడా? ఆయన మనకు సహాయం చేయకుండా ఉంటాడా? ఆయన చేసిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఉంటాడా? ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మారినప్పుడు ఆయనే అదే నేను ఏదో చెయ్యాలనుకున్నాడే, మరి తన బిడ్డలు ప్రతిరోజు దివారాత్రులు చేస్తున్నప్పుడు ఆయన తీర్చుకుని ఉంటాడా? ఏం చేస్తున్నట్టు ఆయన వారికి త్వరగా. ప్రియ సోదరి, ఇదిగో దేవుడి ఉదయకాల సమయంలో మనకి ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో, ఇదిగో నేను నిన్ను అభివృద్ధిపరిచే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని యాకోబుకి ఏ విధంగా అయితే వాగ్దానం చేశాడో, అబ్రహాము గారికి ఇదిగో యాకోబు ఇస్సాకుల దేవుడు ఏ విధంగా అయితే వాగ్దానం చేశాడో, నిన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనల్ని కూడా దేవుడు వాగ్దానం చేసినట్టు దేవుడు గొప్ప దేవుడు, సమర్థుడు. మనం నమ్మినట్లయితే మన జీవితాల్లో కూడా ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే నువ్వు తలంచుకున్నావో అది సఫలం అవుతుంది. దేవుడు నీ జీవితం పట్ల గొప్ప కార్యం చేస్తాడు, నీ పరిస్థితులు మారుస్తాడు. ఇదిగో నీ యొక్క ఆరోగ్య పరిస్థితుల లేకపోతే ఆర్థిక సమస్యలు ఏదైనప్పటికీ కూడా వాక్యం మీద నువ్వు కట్టబడి ఉండినట్లయితే, వాక్యంలో జీవించినట్లయితే, సత్యాన్ని అనుసరించి నువ్వు జీవించినట్లయితే, ఇదిగో యథార్థమైన హృదయాన్ని కలిగి నీ చెడుతనాన్ని విసర్జించి పాపాన్ని అసహించుకొని సత్యమైనటువంటి వాక్యంలో నువ్వు నడుచుకుంటే, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఈ క్షణంలోనే దేవుడు మన జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఇదిగో తండ్రి నువ్వు అబద్ధమాడుటకు నువ్వు మాత్రుడు ఎంత మాత్రం కాదు ప్రభా. ఇదిగో తండ్రి నువ్వు దీవించినప్పుడు ప్రభా దాన్ని ఎవడు మార్చలేడు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా వాగ్దానం చేసినట్టు మా జీవితాలను ప్రభా ఇదిగో తండ్రి మరల్చని ప్రభా మార్చండి. మా స్థితిగతులు, మా పరిస్థితులు మార్చి ఉన్నతమైన స్థితిలో మేము ఎక్కలంటే కొండను ఎక్కించి నీ యొక్క గొప్పతనం ఏంటో మేము తెలుసుకుంటాను మాకు సహాయం దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ఆమేన్.